మనిషి కన్నుగప్పి తప్పించుకోవచ్చు, చట్టం నుంచి పారిపోవచ్చు. కానీ కర్మ నుంచి మాత్రం ఎవరు తప్పించుకోలేరు. ఏ చోట కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ మరునాడే అనే సిద్ధాంతం మదనపల్లి చిన్నారి హత్య కేసులో 100కు 100% నిరూపితమైంది. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మదనపల్లి చిన్నారి హత్య కేసులో ఆ కామాధుడికి దేవుడే తీర్పు చెప్పాడు. కొన్ని రోజుల క్రితం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన ఘోరం మనందరి గుండెల్ని పిండేసింది. అభం శుభం తెలియని ఆ చిన్నారిని ఓ మానవ మృగం అంతమొందించింది. తప్పిపోయిన తన కూతురు తిరిగి వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూసిన ఆ తల్లిదండ్రుల గుండె ఆఖరికి ముక్కలయ్యేంత పనైంది. డ్రమ్లో నిర్జీవంగా పడున్న కూతుర్ని చూసిన తల్లిదండ్రుల కడుపు కోతను చూసి రాష్ట్రం మొత్తం రగిలిపోయింది. వీడికి ఉరిశిక్ష వేయాలి, నడి రోడ్డుపై కాల్చి చంపాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు. కానీ చట్టం తన పని తాను మొదలుపెట్టేలోపే ఆ చిన్నారి ఆత్మఘోష చేసిన అతను ఏదైతే పాపం చేశాడో వెంటాడాయి. అతన్ని తప్పు చేశాననే పశ్చాత్తాపం అతన్ని చెరువు వైపు అడుగులు వేసేలా ప్రేరేపించింది. చెరువులో దూకి కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో కులవర్ధన్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. చాలా దారుణమైనటువంటి ఘటన మదనపల్లిలో జరిగింది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. కులవర్ధన్ అతడే నిందితుడు. చాలా దుర్మార్గమైన పని చేశాడు. రాక్షసంతో కూడుకున్నటువంటి పని చేశాడు.